డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎందులో ఓపెన్ చేయాలి, స్టాప్ లాస్ ఆర్డర్స్ ఎక్కడ బై చేయాలి, స్టాక్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. బిగినర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరికైతే తెలియదో, నాలెడ్జ్ లేదో స్టాక్స్ ఎక్కడ అనలైజ్ చేయాలో వీళ్ళకి కూడా మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మార్కెటింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఫ్రీగా స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ నాలెడ్జ్ ఎవ్రీ వీక్ మీకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తాం. గైస్, ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటి, స్టాక్స్ ఎక్కడ బై చేస్తాము, సెల్ చేస్తాము, అసలు ఆ బాడీస్ ఏంటి అని చెప్పి దాని మీద ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోని వెళ్ళి చూడండి. ఇప్పుడు వీటికి ప్రాసెస్ ఏముంటుంది, ఏ టూల్స్ కావాలో వాటి మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ సిడిఎస్ఎల్, ఎన్డిఎస్ఎల్ అని చెప్పి 2 గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి. మనం ఏదైతే బిఎస్సిలో కానీ ఎన్ఎస్సిలో కానీ మనం స్టాక్స్ బై చేయాలంటే వీళ్ళ ద్వారా బై చేయాలి. ఈ ప్రాసెస్ లో మనకి టెక్నికల్ గా హెల్ప్ చేసేది ఎవరు, బ్రోకర్స్. వీళ్ళని బ్రోకర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా, గ్రో, ఏంజల్ బ్రోకింగ్, అప్ స్టాక్స్, దన్, వీళ్ళందరూ టాప్ బ్రోకర్స్. ఇప్పుడు మన ఇండస్ట్రీలో వీళ్ళందరూ టాప్ బ్రోకర్స్. ఈ బ్రోకర్స్ దగ్గర మనం అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వీటిని డీమ్యాట్ అకౌంట్స్ అంటారు. ఈ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని మనము ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ లో పార్టిసిపేషన్ అనేది ఈ డీమ్యాట్ అకౌంట్స్ ద్వారానే జరుగుతుంది. మనం మనీ సేవ్ చేసుకోవడానికి ఎలా అయితే బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేస్తామో, స్టాక్స్ ని సేవ్ చేసుకోవడానికి అండ్ మన ట్రేడింగ్ యాక్టివిటీ చేసుకోవడానికి ఈ డీమ్యాట్ అకౌంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు జెరోదా బ్రోకర్ది ఎగ్జాంపుల్ చూపిస్తాను. నార్మల్ గా మీరు జెరోదా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, కేవైసీ ప్రాసెస్ అంతా ఉంటుంది. మీరు నార్మల్ గా యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ లో మీరు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత అది మీకు ఒక 3 to 4 minutes ప్రాసెస్ ఉంటుంది. ఒక 2 days లో మీకు వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత మీకు మీ డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత కమోడిటీ సెక్షన్ ఉంటుంది అండ్ ఈక్విటీ సెక్షన్ ఉంటుంది. ఈక్విటీ సెక్షన్ లో మీరు మనీ యాడ్ చేసుకుంటే మీరు స్టాక్స్ ఇవన్నీ బై చేయొచ్చు. కమోడిటీ సెక్షన్ లో మీరు మనీ యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీరు మెటల్స్, గోల్డ్, జింక్, కాపర్ ఇలాంటివి ఏమన్నా మీరు క్రూడ్ ఆయిల్ మీద ట్రేడ్ చేద్దాం అనుకున్నా, బై చేద్దాం అనుకున్నా అది కమోడిటీస్ లో మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రిలయన్స్ స్టాక్ ని వాచ్ లిస్ట్ లోకి వెళ్ళి రిలయన్స్ అని టైప్ చేశారనుకోండి, స్టాక్స్ వస్తుంది. ఎనీ స్టాక్, ఏదైతే స్టాక్ ని మీరు అక్కడ పెట్టారో, పెట్టిన తర్వాత దాని క్వాంటిటీ ఉంటుంది, దాని స్టాక్ ప్రైస్ కింద క్వాంటిటీ ఉంటుంది. బై చేసేటప్పుడు మీకు కావాల్సినంత క్వాంటిటీ, మీరు ఆ స్టాక్ ని ఎంత అమౌంట్ లో బై చేద్దాం అనుకుంటున్నారో అది అక్కడ మెన్షన్ చేసేసి మీరు బై ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, అది ప్లేస్ అయిపోతుంది. కానీ ఎప్పుడన్నా స్టాక్స్ సెల్ చేసేటప్పుడు సిడిఎస్ఎల్ టీపిన్ అనేది ఒకటి ఉంటుంది. సిడిఎస్ఎల్ లో మనం రిజిస్టర్ అవ్వాలి. మీరు సెల్ చేసినప్పుడు డీమ్యాట్ అకౌంట్ లో బిఓ ఐడి అని ఒకటి ఉంటుంది. ఆ బిఓ ఐడి ప్లేస్ చేశారనుకోండి, ప్లేస్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న ఓటీపీ ప్రాసెస్ ఉంటుంది. ఓటీపీ ప్రాసెస్ చేసిన తర్వాత మీకు టీపిన్ అనేది వస్తుంది. టీపిన్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఐ పిన్ ఎలా ఉంటుందో, ఇక్కడ స్టాక్ సెల్ చేసేటప్పుడు టీపిన్ అనేది మ్యాండేటరీ. సెల్ చేసేటప్పుడు మీరు అక్కడ టీపిన్ మెన్షన్ చేశారనుకోండి, మీకు ఆ సెల్లింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఇది స్టాక్ ని బై చేయడం ఎలా, సెల్ చేయడం ఎలా. అండ్ స్టాక్ ని బై చేసిన తర్వాత ఫస్ట్ డే పొజిషన్స్ లో కనిపిస్తుంది ఎప్పుడన్నా, అది 1 day, T+1 day తర్వాత, అంటే రేపు మీ హోల్డింగ్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ పెడుతున్నప్పుడు, మీరు లాంగ్ టర్మ్ పెట్టినప్పుడు ఎప్పుడన్నా డే డెలివరీ పెట్టుకోవాలి. మీరు ఇంట్రాడే గానీ ఇది పెట్టుకోకూడదు. సో ఈ స్టాక్స్ ని బై చేయడానికి మీరు అనాలిసిస్ ఎక్కడ చేయాలి, screener.in, మనీ కంట్రోల్. ఇక్కడ మనకి స్టాక్స్ రిలేటెడ్ న్యూస్, ఇన్ఫర్మేషన్, ఆర్టికల్స్ అన్ని ఈ 2 ప్లాట్ఫామ్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. మనీ కంట్రోల్ లో మీకు న్యూస్, పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ న్యూస్ డేటా అంతా అవైలబుల్ ఉంటుంది. స్క్రీనర్ లో మీకు డీటెయిల్డ్ గా వాటి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ A to Z మీకు ఒక స్టాక్ గురించి వాటి ప్రోస్, కాన్స్ అన్ని మెన్షన్ చేసి ప్రాపర్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది స్క్రీనర్ లో. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అని మెన్షన్ చేశారనుకోండి, రిలయన్స్ స్టాక్ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది, దాని చరిత్ర మొత్తం ఉంటుంది, ఆ స్టార్టింగ్ నుంచి ఎంత ప్రాఫిట్స్ చేసింది, దాని రెవెన్యూ అంతా, ఈ డేటా అంతా మీరు స్క్రీనర్ లో చూసుకోవాలి. అండ్ మనీ కంట్రోల్ లో రీసెంట్ గా వాటి యాక్టివిటీ ఏంటి, డైరెక్టర్స్ యాక్టివిటీ ఏంటి, వాటి న్యూస్ ఆర్టికల్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు మనీ కంట్రోల్ లో వస్తుంది. ఈ 2 ప్లాట్ఫామ్స్ లో మీరు స్టాక్స్ ని అనలైజ్ చేసి మీకు వచ్చిన నాలెడ్జ్ తో మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు డీమ్యాట్ అకౌంట్ లోకి వెళ్ళి మీరు మీ యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేదంతా ఫండమెంటల్ అనాలిసిస్. ఎవరికైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉందో, ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లా చూస్తున్న వాళ్ళకి ఈ డేటా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి సేమ్ డీమ్యాట్ అకౌంట్ లో మీరు వాచ్ లిస్ట్ లో 24,000 కానీ 23,000 కానీ ఏదైతే మీరు నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే, స్టాక్ ఆప్షన్స్ ఏమైనా ట్రేడ్ చేస్తుంటే అవి మీరు అక్కడ మెన్షన్ చేశారనుకోండి, ఆ డేటా వస్తుంది. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీరు బై సెల్ చేయొచ్చు. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. వీటన్నిటి మీద నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ చేశాను. ఇక్కడ మీకు జస్ట్ టూల్స్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ గా ఆన్సర్స్ ఇస్తాను. సో ఇక్కడ మేజర్ గా వచ్చే క్వశ్చన్ ఏంటి, స్టాప్ లాస్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రిలయన్స్ స్టాక్ 1300 దగ్గర బై చేశారు. మీ రిస్క్ బేరింగ్ కెపాసిటీ 1200 వరకే ఉంది. 100 రూపీస్ కంటే మీరు ఎక్కువ రిస్క్ తీసుకోలేరు. ఒక స్టాక్ బై చేశారు అనుకుందాం. 1200 దగ్గర మీరు ట్రిగర్ ప్రైస్ పెట్టి 1150 దగ్గర లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశారు అనుకోండి. ఈ 50 రూపీస్ మధ్యలోకి స్టాక్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏదైనా బయర్ ఉన్నారనుకోండి, ఇమీడియట్ గా మీ సెల్ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఇలా మీరు స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న రిస్క్ ఏంటంటే అక్కడ బయర్ లేడనుకోండి, మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, పెండింగ్ లోనే ఉండిపోతుంది. మళ్ళీ ఆ 50 రూపీస్ రేంజ్ లోకి వస్తే తప్ప, అక్కడ బయర్ ఉంటే తప్ప మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు ఆప్షన్స్ కి మీకు కావాల్సిన డేటా ఏంటి? ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్, ఇందులో చార్టింగ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇలా చార్ట్స్ ని ఎలా స్టడీ చేయాలో మీకు నాలెడ్జ్ కావాలి. దీని మీద కమింగ్ వీడియోస్ లో చెప్తాను. కానీ వీటికి డేటా టూల్స్ ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నారో, బయ్యర్స్ ప్రెజర్ ఎక్కడ ఉంది, సెల్లర్స్ ప్రెజర్ ఎక్కడ ఉంది, ఈ డేటా ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది? ఎన్ఎస్సిలో అండ్ సెన్సిబుల్లో ఆప్షన్ చైన్, ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ డేటా ఉంటుంది. దీంట్లో మనకు చెప్పేది ఏంటి? ఆ డేటా ఎక్కడ బయింగ్ ప్రెజర్ ఉంది, ఎక్కువ మంది ఏ లెవెల్ దగ్గర యాక్టివేటెడ్ ఉన్నారు, ఈ డేటా అంతా అక్కడ వస్తుంది. దాని అనాలిసిస్ మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఆప్షన్స్ లో ఒక గ్రిప్ అనేది వస్తుంది. దీనికి టెక్నికల్ ఇండికేటర్స్, టెక్నికల్ ఫ్యాక్టర్స్ కూడా అవసరము. కానీ ఆ టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రేడింగ్ వ్యూ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ చార్ట్. ఇండెక్స్ చార్ట్స్ అవని, స్టాక్ చార్ట్స్ అవని, డెరివేటివ్ చార్ట్స్ అవని, ఓవరాల్ గా ట్రేడింగ్ వ్యూ ప్రాపర్ గా ఉంటుంది. మీరు చార్ట్స్ మీద మీరు అనాలిసిస్ చేయడానికి, చార్ట్స్ లో మీరు యూజ్ చేయాల్సిన ఇండికేటర్స్, ప్యాటర్న్స్ అన్ని మీరు అక్కడ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంది అడిగేది ఏంటి అంటే, పేపర్ ట్రేడింగ్ ఎక్కడ చేయొచ్చు అని చెప్పి. పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే, నార్మల్ గా మీరు ట్రేడింగ్ ఏదైతే రియల్ గా చేస్తారో అలా కాకుండా పేపర్ మీద ప్రైజెస్ మెన్షన్ చేసుకొని జస్ట్ ఒక ప్రాక్టికల్ గా రియల్ గా ట్రేడ్ చేస్తున్నట్టు, కానీ ఇట్స్ ఎక్సర్సైజ్ లాంటిది. మీరు అక్కడ రియల్ గా మనీ అనేది ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీరు నేర్చుకున్న స్ట్రాటజీస్ ని మీరు అప్లై చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. వీటి ప్లాట్ఫామ్స్ ఇప్పుడు చెప్తాను వినండి. ట్రేడింగ్ వ్యూ, మనీ బై ఆర్ ఫ్రంట్ పేజ్, దీస్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. ఈ 3 ప్లాట్ఫామ్స్ లో మీరు పేపర్ ట్రేడింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ టెస్టింగ్ అనేది నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ లో చాలా దగ్గర చెప్పాను. ట్రేడింగ్ లో బ్యాక్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. మీరు ఏదైతే స్ట్రాటజీ మీరు బిల్డ్ చేసుకుంటారో, ఆర్ ఎల్స్ మీరు ఎక్కడైనా స్ట్రాటజీ ఏదైనా ఫాలో అవుతున్నారో, ఆ స్ట్రాటజీని ఫస్ట్ మీరు బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తూ ఉంటాం, అసలు ఆ కార్ నాకు కంఫర్టబుల్లా కాదా అని చెప్పి. ఎందుకంటే సేమ్ కార్ నాకు కంఫర్టబుల్ ఉన్నది మీకు కంఫర్టబుల్ ఉండకపోవచ్చు. సో ట్రేడింగ్ లో స్ట్రాటజీస్ కూడా అంతే. దానిలో సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకరికి ఒకలా అర్థం అవుతుంది, ఇంకొకలా అర్థం అవుతుంది. సేమ్ స్ట్రాటజీ 10 పీపుల్ 10 డిఫరెంట్ అవుట్పుట్స్ ఇస్తారు. సో బ్యాక్ టెస్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ టెస్టింగ్ కి ఏ టూల్స్ ఉంటాయి ఇప్పుడు చెప్తాను వినండి. గో చాటింగ్ ఆర్ స్టాక్ మార్క్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. మీరు ప్రాపర్ గా ఏ స్ట్రాటజీని అన్నా బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు, మీకు బాగా హెల్ప్ అవుతుంది. గైస్, ఒక ట్రేడర్ గా ఇప్పుడు నేను చెప్పే టూల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. మీకు ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉందంటే స్టాక్ మార్కెట్ మీద, ఈ టూల్స్ అన్ని యూజ్ చేసుకోండి, బెటర్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా పర్టికులర్ టూల్ మీద కానీ, బ్యాక్ టెస్టింగ్ మీద కానీ, పేపర్ ట్రేడింగ్ మీద కానీ డిఫరెంట్ గా సపరేట్ గా ఒక డెడికేటెడ్ వీడియో చేయమని నేను చేస్తాను. కమెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. సో దట్ అది నాకు హెల్ప్ అవుతుంది మీకు ఇంకా బెటర్ వాల్యూ తీసుకురావడానికి. మీరు మీ క్వశ్చన్స్ కానీ డౌట్స్ అక్కడ పెట్టారనుకోండి, మీకు ఇంకా బెటర్ వాల్యూ నేను ప్రొవైడ్ చేయగలను. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ గురించి మార్కెటింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీక్.